ఇరాన్ మీదన ప్రత్యక్ష దాడి అమెరికా ఆపేసింది. ఇజ్రాయెల్ చేత కూడా ఆపేయించింది. అదే సందర్భంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మీద దాడులు ఆగినాయి. ఓ పక్కన చర్చలు జరుగుతాయి. కానీ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి వచ్చినట్టున్నారు. ప్రాణాలు తీయడం ప్రారంభించినట్టున్నారు. కమాల్ కరాజీ మాజీ విదేశాంగ మంత్రి, ఇరాన్కి సంబంధించిన మాజీ విదేశాంగ మంత్రి, పెద్ద కొమైనీకి బాగా సన్నిహితుడు, ఇప్పుడు చిన్న కొమైనీకి సలహాదారు, అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి వ్యూహాత్మక కౌన్సిల్కి చైర్మన్. ఈయన కాస్త అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈయన విదేశాంగ విధానానికి సంబంధించిన సమీక్షలో కీలకమైన పాత్ర పోషిస్తుంటాడు. వాస్తవంగా పాకిస్తాన్కి వెళ్ళే బృందంలో స్పీకర్తో పాటు ఇతను కూడా ఉండాలి. కానీ ఏమైందో తెలియదు. ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారా లేకపోతే ఏమైందో తెలియదు. కానీ ఇతను తీవ్ర గాయాల పాలై తన ఇంటి ఫ్లోర్లో పడి ఉండగా కనుక్కున్నారు.